హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు అకాడమీ. అందరికీ ఎగ్జామ్స్ అయిపోయి, తెలంగాణ ఎగ్జామ్స్ అయిపోయి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డన్ వెరీ వెల్ ఇన్ అవర్ ఎగ్జామ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగ్రాచులేట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత అన్సర్టైన్ సిచ్యువేషన్స్లోని యూ హ్యాడ్ అటెంప్టెడ్ ఆల్ ద పేపర్స్ అండ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. అది చాలా ఇంపార్టెంట్. మనము ఎఫర్ట్ అయితే మనం పెట్టాల్సిన ఎఫర్ట్ 100% పెట్టిన తర్వాత ఇంకా రిజల్ట్ ఏమవుతుంది అనేది మనకు సంబంధం లేదు. బట్ మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ అయితే పెట్టేశారు. సో మేజర్ థింగ్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, టేక్ ఎ బ్రేక్ ఫర్ సమ్ 2 more days అండ్ గో ఇన్ టు గ్రూప్ 2 ప్రిపరేషన్. ఎవరైతే గ్రూప్ 2కి ఆస్పైర్ చేస్తున్నారో వాళ్ళు గ్రూప్ 2 ప్రిపరేషన్కి ముందుకు వెళ్ళండి. అండ్ మనకు తెలిసిందే, విష్ణు మనం ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ తీసుకున్నాము, టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసాము తెలంగాణ TGPSC గ్రూప్ 1 కోసం అంటూ. అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ మా దగ్గరికి వచ్చినంత వరకు ఏంటంటే, అరౌండ్ మోర్ దెన్ 98% ఆఫ్ ద స్టూడెంట్స్ హు ఆర్ టేకెన్ ఐదర్ ర్యాపిడ్ రివిజన్ కోర్సెస్ ఆర్ టెస్ట్ సిరీస్ ఫ్రమ్ విష్ణు అకాడమీ ఆర్ రిలేటివ్లీ వెరీ హ్యాపీ ఇన్ ద సెన్స్ దట్ క్లాసెస్లోని మనం చెప్పిన క్వశ్చన్స్ డైరెక్ట్గా రావడం కానివ్వండి, ఆర్ఎల్స్ టెస్ట్ సిరీస్లో ఇచ్చిన క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవ్వడం కానివ్వండి, ఇట్ ఈస్ స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. దానివల్ల మేము కూడా రిలేటివ్గా హ్యాపీగా ఉన్నాం. సో ద థింగ్ ఈజ్ దట్ మేము పెట్టిన ఎఫర్ట్కి ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఆ విషయం మీద అయితే వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ స్టూడెంట్స్ కూడా రిలేటివ్గా కొంచెం బాగానే తీసుకున్నారు. అయితే ఈ వీడియో యొక్క మేజర్ పర్పస్ ఏంటి అంటే, ఏదైతే మనం క్లాసెస్లో డిస్కస్ చేసామో ఆ క్వశ్చన్స్ వచ్చాయనడానికి రిలేటివ్గా ప్రూఫ్ అనుకోండి, ఆర్ఎల్స్ రిఫ్లెక్షన్స్ అనుకోండి. జస్ట్ వీ వాంట్ టు షోకేస్ ఇట్, దట్స్ ఆల్. చూపించడం కోసం అన్ని ఈ వీడియో చేస్తున్నాము. అండ్ స్పెసిఫికల్లీ ఏదైతే నేను టీచ్ చేశానో పాలిటీ అండ్ గవర్నెన్స్, ఈ పేపర్ 3లోని సొసైటీ విష్ణు సార్ టీచ్ చేశారు. అండ్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఏదైతే నేను టీచ్ చేశానో ఈ 3 సెక్షన్స్లోని క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అండ్ వన్ మోర్ థింగ్ మనం రిఫ్లెక్షన్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది. ఇది మన పేపర్ 3 క్వశ్చన్ పేపర్. నేను ఈ క్వశ్చన్స్ చూపిస్తాను అండ్ మనం మన క్లాస్ నోట్స్లో ఏదైతే ఇచ్చామో ఆ క్లాస్ నోట్స్లో ఎలా వచ్చాయి అనేది, అండ్ సిమిలర్లీ ఇన్ ద టెస్ట్ సిరీస్లో కూడా ఎలా వచ్చాయి అనేది. అండ్ యాజ్ పర్ పాలిటీ అండ్ గవర్నెన్స్ 8 questions ఫ్రమ్ ద పాలిటీ అండ్ 8 questions ఫ్రమ్ గవర్నెన్స్ ఏదైతే ఇచ్చారో 16 questions, 16 out of 16 questions ఐదర్ ఇన్ ద క్లాస్ నోట్స్ ఆర్ ఇన్ ద టెస్ట్ సిరీస్ కంప్లీట్గా ఉన్నాయి. అండ్ క్లాస్ నోట్స్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వచ్చాయి. అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ మీ ఏంటంటే, ఎగ్జామ్ రాసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఐదర్ కాల్ మీ ఆర్ మెసేజ్ మీ, సార్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్లాసెస్ అండ్ ద టెస్ట్ సిరీస్ అనలిటికల్గా కొంచెం క్లాసెస్ ఉండడం వల్ల వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ అని. రైట్. సో జస్ట్ ఫస్ట్ క్వశ్చన్, Analyze judicial activism vis-a-vis judicial overreach in the context of democracy. Judicial activism and judicial overreach కి మధ్యలోని కంపారిజన్ చేయమన్నారు. అండ్ రిమెంబర్, ఇది మనం క్లాసెస్లో డిస్కస్ చేసాం, జుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జుడిషియల్ ఓవర్రీచ్. ఇన్ఫ్యాక్ట్ సిలబస్లో ఓన్లీ జుడిషియల్ యాక్టివిజం అనే ఉన్నా సరే దానికి రిలేటెడ్ టాపిక్ కాబట్టి మన క్లాసెస్లో జుడిషియల్ ఓవర్రీచ్ కూడా మనం డిస్కస్ చేసాం. రైట్. అయితే అండ్ ఎగ్జామ్ ముందు రోజు చేసిన 1.5 hour యూట్యూబ్ సెషన్లో కూడా ది వెరీ ఫస్ట్ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా జుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జుడిషియల్ ఓవర్రీచ్, బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. అది జుడిషియల్ సిస్టంలోగా అక్కడ అడిగిన క్వశ్చన్ జుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జుడిషియల్ ఓవర్రీచ్. డైరెక్ట్గా మనం క్లాస్లో ఇచ్చిన నోట్స్ జుడిషియల్ యాక్టివిజం టాపిక్కి మనం డైరెక్ట్గా క్లాస్లో ఇచ్చిన నోట్స్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో కూడా జుడిషియల్ యాక్టివిజంని డిఫైన్ చేసి దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇమీడియట్లీ జుడిషియల్ ఓవర్ రీచ్ అండ్ దానికి ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో ఇట్లాగా ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్గా మన నోట్స్ రావడం జరిగింది. జుడిషియల్ యాక్టివిజంకి జుడిషియల్ ఓవర్ రీచ్కి మధ్య డిఫరెన్సెస్ అండ్ అది డెమోక్రసీకి ఎలా ఇంపార్టెంట్ అనేది, వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా, సిగ్నిఫికెన్స్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం. రైట్. సో మేజర్గా అక్కడ అడిగిన డైమెన్షన్స్ కూడా ఇదే. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఇండియాస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ ప్రమోటింగ్ సోషల్ జస్టిస్. అక్కడ మనకు అడిగిన క్వశ్చన్ వెల్ఫేర్ స్కీమ్స్ సోషల్ జస్టిస్కి ఎలా యూజ్ అవుతుంది అని. సేమ్ మనకి ఇక్కడ వెల్ఫేర్ స్టేట్ అండ్ దాని నుండి వచ్చిన ఈ వెల్ఫేర్ స్కీమ్స్ సిమిలర్గా దాని నుండి మనకి ఎలా యూజ్ అవుతుందని మనం చూపించడం జరిగింది. ఆల్దో బారోడ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ సోర్సెస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ యూనిక్ డాక్యుమెంట్ క్రిటికల్లీ ఎగ్జామిన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్లోని మనం ఎక్కడెక్కడి నుండి ఏం తీసుకుని వచ్చామో, కానీ వేరే దగ్గర నుండి తీసుకున్నా సరే మనము ఇండియా యొక్క స్పెసిఫిక్ యూనిక్ ఫీచర్స్ లాంటిది మనము యాడ్ చేసుకున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫెడరలిజం అనేది మనం వేరే దగ్గర నుండి బారో చేసుకున్నా సరే మన ఇండియన్ ఓన్
ఫెడరేషన్ స్యూస్ జనరిస్ అని ఏదైతే మనం అనుకుంటామో యూనిక్ స్టైల్ ఆఫ్ ఫెడరేషన్ మనం అడాప్ట్ చేసుకున్నాం. సిమిలర్గా డిఫరెంట్ ఫీచర్స్ కూడా మనం ఇది కూడా క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వేరియస్ ఫీచర్స్ ఎక్కడెక్కడి నుండి బారో చేశాము అని. అయితే దాని తర్వాత కూడాను ఏదైతే మనం బారో చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే మనం మోడిఫికేషన్ తీసుకొని వచ్చామో ఆర్ఎల్స్ మన యూనిక్ స్టైల్ ఇండియన్ స్టైల్ కోసం అని మనకున్న ఎక్సెసివ్ పాపులేషన్ అవనివ్వండి, మనకున్న డైవర్సిటీ అవనివ్వండి, దానికోసం అంటూ మనం ఎలాంటి మోడిఫికేషన్స్ తీసుకొచ్చాము అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి అని అడిగారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవుతుంది కదా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, దానికి ఎట్లా జరుగుతుంది ఏంటి అని. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, ఆ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఎలా ఫాలో అవుతుంది ఏంటి అనే దాని మీద. ది మేజర్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడాను అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవుతుంది అని. రైట్, సో ఇది డైరెక్ట్గా రిఫ్లెక్టెడ్ క్వశ్చన్. నెక్స్ట్, ది పవర్స్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ లిమిటెడ్, ఎగ్జామిన్ విత్ ఎగ్జాంపుల్స్. ఈవెన్ ఇది కూడా మనం డైరెక్ట్గా మన క్లాసెస్లో డిస్కస్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ టెస్ట్ సిరీస్లో కూడా ఈ క్వశ్చన్ ఇచ్చాము. ఇది ఇక్కడ డైరెక్ట్గా వచ్చింది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని మనము ఏదైతే నోట్స్లో ఇచ్చామో దాని నుండి డైరెక్ట్గా మనం రాయగలిగేది ఈ ఆన్సర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, పార్లమెంట్కి ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏంటి అని. లిమిటేషన్స్ ఆన్ ద అమెండింగ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్. రైట్, లిమిటేషన్స్ ఆన్ ద అమెండింగ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్. ఇదే మనకు అక్కడ డైరెక్ట్గా అడిగారు. దానికి రిలేటెడ్ కేసెస్ అన్ని మనం మెన్షన్ చేసాము, బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఆల్, అది కూడా మనము క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇది కూడా డైరెక్ట్లీ రిఫ్లెక్టెడ్ టాపిక్. నెక్స్ట్, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఆర్ గ్రేట్ ఛాలెంజ్ టు ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ అనలైజ్. ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి ఇది కూడా మనం డైరెక్ట్గా క్లాసెస్లో డిస్కస్ చేసింది. ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, ఆ ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండే కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, ఆ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ వల్ల దానికంటూ ఉన్న యాక్ట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ దాన్ని ఎలాగ సాల్వ్ చేయాలి, మనం వే ఫార్వర్డ్ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని. ఇవన్నీ కూడా ఇక్కడ మనం డైరెక్ట్గా మెన్షన్ చేయడం అయింది నోట్స్లో. ఇన్ఫాక్ట్ ఇది మన టెస్ట్ సిరీస్లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ రూల్ ఆఫ్ లా, ఎగ్జామిన్ ఇన్ ద లైట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. మన రాజ్యాంగం ఎట్లా రూల్ ఆఫ్ లాని ప్రమోట్ చేస్తుంది అని ఈవెన్ మన క్లాసెస్లో రిపీటెడ్గా నేను ఈ రూల్ ఆఫ్ లాని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. అండ్ రూల్ ఆఫ్ లా కూడా డైరెక్ట్గా మన నోట్స్లో కూడా ఇవ్వడం జరిగింది. రూల్ ఆఫ్ లా గురించి కంప్లీట్గా మెన్షన్ చేయడం జరిగింది. రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్ వెనకాల ఉన్నది ఏంటి, ఇండియా ఎలా అడాప్ట్ చేసుకుంది, సుప్రీంకోర్టు తీసుకున్న ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి, రూల్ ఆఫ్ లా గురించి, ఇండియాలోని రూల్ ఆఫ్ లా ఎలా ఉంది అని, ఏ ప్రొవిజన్స్ మనకి ఏదైతే క్వశ్చన్లో అడిగారో అక్కడ అది ఎక్కడ ఉంది. రూల్ ఆఫ్ లా ఇన్ ఇండియా కింద మనం ఇచ్చాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ప్రొవిజన్స్, డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏవేవి రూల్ ఆఫ్ లాని ప్రమోట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 13 రూల్ ఆఫ్ లాని ఎలా ప్రమోట్ చేస్తుంది, ఆర్టికల్ 14 రూల్ ఆఫ్ లాని ఎలా ప్రమోట్ చేస్తుంది, కేశవానంద్ భారత కేసు తర్వాత ఎలా రూల్ ఆఫ్ లాని మోడిఫికేషన్స్ వచ్చాయి. సో అవన్నీ కూడా మనము ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్లో మెన్షన్ చేయడం, మన నోట్స్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెసిలిటేట్స్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది అనేది ఇది కూడా క్లియర్ కట్. ఇన్ఫ్యాక్ట్ ఇది క్లాసెస్ అండ్ యూట్యూబ్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను. ఈ క్వశ్చన్ రావడానికి చాలా వరకు స్కోప్ ఉంది అని. ఈ క్వశ్చన్ ఎక్స్పాండింగ్ ఆరిజిన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, అందులో స్పెసిఫిక్గా మనకి ఏం అడిగాడు, ఆర్టికల్ 21లోనే వచ్చిన మోడిఫికేషన్స్ ఏంటని డైరెక్ట్గా మనం ఇక్కడ మెన్షన్ చేసాం. ఎక్స్పాండింగ్ ఆరిజిన్స్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఏదైతే ఆర్టికల్ 21 ఉందో, రైట్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా మనం ఇచ్చిన కంటెంట్ ఇది. ఏ కేసెస్లో మేనకా గాంధీ కేసులో అవనివ్వండి, ఓల్గా టెల్లిస్ కేసులో అవనివ్వండి, రైట్ టు హెల్త్ ద్వారా అవనివ్వండి, ఎలాంటి మోడిఫికేషన్స్ వచ్చాయని. సో ఇలా పాలిటీలోని కంప్లీట్ 8 out of 8 క్వశ్చన్స్ మనం నోట్స్లో కంప్లీట్గా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్లో కూడా రిపీట్ అయ్యాయి. రైట్, ఇది ప్రూఫ్. ఇన్ఫ్యాక్ట్ ఈ పీడిఎఫ్ ఎగ్జామ్కి ముందే ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అన్నింటిలో వాళ్ళకి షేర్ చేసాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ముందు రోజు ఫర్ పబ్లిక్ విజిబిలిటీ మనం ఇది పెట్టాం కూడా, ఎగ్జామ్ ముందు రోజే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది విత్ రెస్పెక్ట్ టు పాలిటీ. నెక్స్ట్, విత్ రెస్పెక్ట్ టు గవర్నెన్స్, Public Accounts Committee of Parliament is an effective body to guarantee accountability in financial administration. Examine Public Accountability, Public Accounts Committee financial accountability ఎలా అప్హోల్డ్ చేస్తుంది అని
ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్ ముందు తీసుకున్న ర్యాపిడ్ రివిజన్ క్లాస్లో కూడా ఇది పక్కా వస్తుందని నేను మెన్షన్ చేశాను. ఇందులోని ఇది వెరీ ఫస్ట్ టాపిక్కే మనం ఏదైతే మెన్షన్ చేసామో పార్లమెంటరీ కమిటీస్ దాని యొక్క రోల్ అన్నీ ఇచ్చేసి తర్వాత మనం పబ్లిక్ అకౌంట్ కమిటీ గురించి మనం డిస్కస్ చేసాం క్లాసెస్లో. సేమ్ అదే క్వశ్చన్ అడిగారు వాళ్ళు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎలా ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అప్హోల్డ్ చేస్తుంది అని, దాని యొక్క రోల్ అండ్ ఫంక్షన్స్, చిన్న ఛాలెంజెస్, దానికి సజెషన్స్ కూడా మనం క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మార్క్స్ ఏ పారాడిమ్ షిఫ్ట్ ఫ్రమ్ వెల్ఫేర్ టు రైట్స్ బేస్డ్ అప్రోచ్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ. ఇది కూడా మనం డైరెక్ట్గా క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే సిలబస్లోని 3 రైట్స్ గురించి ఇచ్చారు, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ రైట్స్ గురించి. సో ఆబ్వియస్గా అందులో ఒకటి అడగడానికి స్కోప్ ఉంటుందని మనం అనుకున్నాము. సేమ్ మనం అనుకున్నట్టే ఫుడ్ సెక్యూరిటీ, రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అనే దాని కింద మనం ఇది క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఫుడ్ సెక్యూరిటీలో ఉండే డిఫరెంట్ డైమెన్షన్స్ ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ ఆఫ్ ది ఇండియా తీసుకున్న మేజర్ యాక్ట్ అయిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 గురించి, రైట్, ఈ పార్ట్ వాళ్ళు అడిగారు. దాంట్లో ఉండే ఛాలెంజెస్, అందులో ఉన్న ఇష్యూస్ కంప్లీట్గా మనం ఇది మెన్షన్ చేయడం జరిగింది. ది మోడర్న్ డే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెషనల్, డెడికేటెడ్ అండ్ హ్యూమన్ CEO ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గురించి అడిగారు ఇక్కడ. మోడర్న్ టైమ్స్లోని డిస్ట్రిక్ట్ కలెక్టర్ మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నారు, CEO కింద యాక్ట్ చేస్తున్నారు అని. ఇక్కడ రోల్ ఆఫ్ కలెక్టర్ అనే దాని నుండి కలెక్టర్ మోడర్న్ టైమ్స్ ఎలా మోడిఫికేషన్ అయింది, కలెక్టర్ యొక్క రోల్, కలెక్టర్ ఎంత మల్టిప్లిసిటీ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు అని. డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, లైసెన్సింగ్, రెగ్యులేటరీ అథారిటీ కింద, డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఓవరాల్ మేనేజ్మెంట్ మొత్తం చూసుకుంటున్నారని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా మనం అనుకోవచ్చు అని. సో ఇక్కడ ఈ టాపిక్ అనేది మనం కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్, ది ప్రామిస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఈజ్ బేస్డ్ ఆన్ ద హోప్ దట్ ద లోకల్ బాడీస్ విల్ ప్రమోట్ రిక్వైర్డ్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటబిలిటీ ఎగ్జామిన్. ఈ టాపిక్ని మనం ఇక్కడ పీపుల్ సెంట్రిక్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్, ఎట్లా అయితే లోకల్ బాడీస్లోని గ్రామ సభల ద్వారా అవనివ్వండి ఆర్ఎల్స్ లోకల్ బాడీస్ ద్వారా అవనివ్వండి సర్వీస్ డెలివరీ జరిగితే ఎట్లా బెటర్గా అవుతుందని చెప్పి, అకౌంటబిలిటీ ఎలా అప్హోల్డ్ అవుతుందని చెప్పి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసాం. పీపుల్ సెంట్రిక్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అని. ఇదే కాకుండా ఇంకొక టాపిక్ సర్వీస్ డెలివరీ మెకానిజంలోని ఎలా అయితే లోకల్ బాడీస్ అండ్ అకౌంటబిలిటీ అప్హోల్డ్ చేయొచ్చో అనే టాపిక్ దగ్గర కూడా సేమ్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, డిస్కస్ బ్రీఫ్లీ హౌ CSR కాంట్రిబ్యూట్స్ ఫర్ అచీవింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలాగ యూజ్ అవుతుంది SDG గోల్స్ అచీవ్ చేయడానికి అని. ఇందులో డైరెక్ట్గా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, దానివల్ల ఎటువంటి పాజిటివ్స్ వచ్చాయి ఇప్పుడు దాకా, దాంట్లోని ఛాలెంజెస్ ఏంటి, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి మనము డిఫరెంట్గా ఎలాగ మనం అచీవ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ హంగర్ అండ్ పోవర్టీ కంట్రోల్ చేయడానికి కానీ ఇలా మనం క్లాసెస్లోనే నోట్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎట్లా CSRని యూజ్ చేసి మనం డిఫరెంట్ గోల్స్ ఏవైతే గోల్స్ ఉన్నాయో దాన్ని మనం ఎట్లాగా అచీవ్ చేయొచ్చు అని. డీసెంట్రలైజేషన్ ఈజ్ ఎ నెసరీ టూల్ ఫర్ గుడ్ గవర్నెన్స్. ఇది కూడా మనము గుడ్ గవర్నెన్స్ టాపిక్లోని డైరెక్ట్గా డిస్కస్ చేసాం. గుడ్ గవర్నెన్స్ టాపిక్లోని ఇందులో మనం ఓవరాల్ ఎసెన్స్లోని గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, 8 కోర్ ప్రిన్సిపల్స్, అందులోని ఈ డీసెంట్రలైజేషన్ ఇలా జరగడం వల్ల గుడ్ గవర్నెన్స్ ఎలా అచీవ్ అవుతుంది అని మనం అంతా మెన్షన్ చేసాం. మిషన్ కర్మయోగి ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ రివైటలైజ్ ద సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అండ్ ఎక్విప్ దెమ్ టు ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద గవర్నెన్స్. అయితే ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మిషన్ కర్మయోగి గురించి అయితే మనం ఇవ్వలేదు, ఇక్కడ మిస్ అయ్యాం. బట్ క్లాస్లోని సివిల్ సర్వీసెస్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ గురించి మెన్షన్ చేసాం. సో కంప్లీట్గా ఈ క్వశ్చన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వలేకపోయినా మిషన్ కర్మయోగి గురించి, బట్ వన్ ఆఫ్ ద రీఫార్మ్ కింద అయితే జస్ట్ మెన్షన్ చేయడం జరిగింది. అది డిస్పైట్ లిమిటేషన్స్ అండ్ ఛాలెంజెస్ పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఎన్ష్యూర్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇది కూడా డైరెక్ట్గా ఉంటుంది. పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్, ఈ పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ ఎలా డిఫరెంట్గా వర్క్ అవుతుందని కూడా మనం మెన్షన్ చేసాం. అండ్ అదే కాకుండా దిస్ అర్బన్ ఏరియాస్ రిలేటెడ్ స్కీమ్స్, రూరల్ ఏరియాస్ రిలేటెడ్ స్కీమ్స్ కూడా మనము సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది, పోవర్టీ ఎలివేషన్ కోసం ఏమేమి చేశారు అని. సో ఇన్ దిస్ వే పాలిటీ అండ్ గవర్నెన్స్లో వచ్చిన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని మనము క్లాసెస్ ద్వారా అండ్ ఇచ్చిన దిస్ అనలిటికల్ కంటెంట్ ద్వారా హ్యాండిల్ చేయడానికి జరిగింది. అండ్ మీకు ఇవి బెటర్గా యూస్ అయ్యాయని అయితే మేము అనుకుంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్,
యా, ఈ పేపర్ 3లో ఏదైతే పాలిటీ అండ్ గవర్నెన్స్ నేను డీల్ చేశానో, విష్ణు సార్ సొసైటీ డీల్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సొసైటీ గురించి కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ క్లాసెస్ ద్వారా అండ్ టెస్ట్ సిరీస్ ద్వారా అయితే మొత్తం అన్ని క్వశ్చన్స్ హ్యాండిల్ చేయడానికి స్కోప్ వచ్చింది అని. నేను ఎలా అయితే క్లాస్ నోట్స్ రిఫ్లెక్షన్స్ చూపిస్తున్నానో, ఇది మన టెస్ట్ సిరీస్ నుండి వచ్చిన రిఫ్లెక్షన్స్. ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి అవనియండి, ఫండమెంటల్ రైట్స్ ఎక్స్పాన్షన్ గురించి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రోల్ గురించి. ఇది మనకి సొసైటీ నుండి వచ్చినవి. సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ గురించి డైరెక్ట్గా మనము సేమ్ అదే టాపిక్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ ఐడెంటిఫికేషన్ గురించి. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండియా మనం ఇది క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఈవెన్ పాలిటీ క్లాసెస్లో కూడా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యులరిజం అండ్ మనం ప్రియంబల్ చాప్టర్ అది కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్, ఈస్ క్యాస్ట్ వెదరింగ్ ఇవే ఇన్ అర్బన్ ఇండియా సబ్స్టాన్షియేట్ యువర్ ఆర్గ్యుమెంట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. క్యాస్ట్ సిస్టంలోనే వస్తున్న మాడిఫికేషన్స్ ఏంటి, డిస్క్రిమినేషన్ అరల్స్ ఎలా మారుతుంది, క్యాస్ట్ సిస్టమ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది కూడాను ఈవెన్ క్లాస్లో డిస్కస్ చేయడం అయింది. అండ్ ఆల్సో మన టెస్ట్ సిరీస్లో కూడా ఇచ్చాము సిమిలర్ క్వశ్చన్. ప్రెసెంట్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ అర్బన్ ఏరియాస్, సిఎస్ఆర్ ఇవన్నీ మనం ఏదైతే అక్కడ చూసామో ఈవెన్ టెస్ట్ సిరీస్లో కూడా మనకి ఇవన్నీ వచ్చాయి. అండ్ మిషన్ కర్మయోగి మనము క్లాస్లో అయితే అది కంప్లీట్గా డిస్కస్ చేయలేదు, కానీ క్వశ్చన్లో మనం డైరెక్ట్గా ఇచ్చాము. అది మిషన్ కర్మయోగి యొక్క ఆబ్జెక్టివ్స్ అండ్ ఛాలెంజెస్. సో గవర్నెన్స్లో కూడా కంప్లీట్ 8 out of 8 క్వశ్చన్స్ మనం డీల్ చేసినట్టు. సేమ్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ మిషన్ కర్మయోగి ఎలాగా కెపాసిటీ బిల్డింగ్ చేయడానికి ట్రై చేస్తుందని సేమ్ క్వశ్చన్ వాళ్ళు అడిగారు. ఇవన్నీ టెస్ట్ సిరీస్లో వచ్చాయి, నోట్స్లో కూడా ఇచ్చాం. సో ఇట్లా అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఆఫ్ సొసైటీ కూడా విష్ణు సార్ క్లాసెస్లో డీల్ చేసిందే మొత్తం అన్ని. సో ఎవెన్చువల్గా ఏంటి అంటే వీ హోప్ దట్ మన క్లాసెస్ కానివ్వండి, మన టెస్ట్ సిరీస్ కానివ్వండి మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాము. ఎనీ సార్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ మీరు టీమ్కి రీచ్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ విష్ణు సార్ డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయొచ్చు. విల్ బి ట్రై టు ఇంప్రూవింగ్ ఇట్ ఆన్ ఇట్. అండ్ ఫర్దర్ బెస్ట్ క్వాలిటీ నోట్స్ ఇవ్వడానికి అయితే మాత్రం మేము ట్రై చేస్తున్నాము. ఐ hope our classes and test series are useful. Thank you.